ముఖ్యమంత్రి గారు ఏదైతుంది ఈ పార్టీ నాది, ముఖ్యమంత్రి గారు ఏంటి ఈ పార్టీ నాది, నాకు ఎవడైనా అడ్డం వస్తే తొక్కుతా. ఎంతమంది తొక్కుతావు నువ్వు, ఎంతమంది తొక్కుతావు నువ్వు? ఇవ్వాలే చెప్తున్నా నేను, నీ తొక్కుడు కాదు. జగిత్యాల నియోజకవర్గం ఏదైతుందో నినదించి నాడు అడ్డుపడ్డనాడు ఏదైతుందో అది ఏ శక్తి కూడా మమ్మల్ని అడ్డుకోదు ఆపలేదు చెప్పట్టు. నేను అడుగుతున్నా, ఎవరా ఇవేం నరేందర్ రెడ్డి? ఆయన పార్టీ చేసిన సేవ ఏంది? ఎవడయ్యా పోచారం శ్రీనివాసరెడ్డి అని కూడా మాట్లాడిండు. అడే పోచారం శ్రీనివాసరెడ్డి బతకచ్చినోడు, ఆడికి ప్రభుత్వ తలగాదారు వాడు ఎవడే? అదే పోచా ఈ 20 మాసాలలో ఆడు ప్రభుత్వ సలహాదారు నియామకం అయిన తర్వాత ఆడు ప్రభుత్వానికి ఇచ్చిన సలహాలేంటి చెప్పవే? నువ్వు వ్యవసాయ రంగాన్ని ఏం సలహాలు ఇచ్చినవే నువ్వు? చంద్రబాబు నాయుడు గారు ఏదో స్వయంగా వారు ఇక్కడ క్యాంప్ చేసిండు 2 దినాలు. ఎంఐఎం మద్దతు తెలిపింది. అంటే ఐ వాజ్ పూల్డ్ ఆన్ ద డే 84,000. అంటే ఒక ఉప ఎన్నికల్లో ఒక ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి 73% ఓటు పోల్ చేసుకోవడం అనేది ఒక దేశ చరిత్ర ఇంకెక్కడ ఉన్నది అని చెప్పి నేను ఊహించానని చెప్పంటున్నాను. అంటే కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంత బలోపేతాన్ని నేను చెప్పంటున్నాను. అంటే 96లో మనం ఇక్కడ గెలిస్తే 96, 99, 2004 3 పర్యాయాలు హ్యాట్రిక్ గెలుచుకొని ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు మా మిత్రులు సహచరులు అండదండలతో ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ విజయ పతాకాన్ని కనిపిసుకుందామని చెప్పండి. తదుపరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం, అప్పుడు మిత్రులు కేసీఆర్ గారు టీఆర్ఎస్ అధ్యక్షుడు ఏదైతుందో కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి తెలంగాణ నినాదం కొరకు వారు పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో 2 పర్యాలు 2006, 2008 నన్ను అభ్యర్థిగా ఎంపిక చేసి పోటీకి నిలవడం జరిగింది. ఇక్కడ గమనించాల్సింది 2006, 2008లో కూడా 2 ఉప ఎన్నికల్లో పార్లమెంట్ జగిత్యాల నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత సాధించింది. 2 ఎన్నికల్లో జగిత్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత సాధించింది. అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఐక్యతకు శిక్షణం అని చెప్పడానికి అంత ఐక్యంగా ఉండడంతోనే రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందింది. 2014 ఎన్నిక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబట్ట తరుణంలో రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ విజయ పతాకం ఎగరవేస్తే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కేవలం ఒక జగిత్యాల శాసన నియోజకవర్గం గెలవడమే కాదు, మొత్తం 3 ఉత్తర తెలంగాణ జిల్లాలలో ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ముదోలోని మిత్రుడు విఠలరెడ్డి గారు గెలిస్తే వారు టీఆర్ఎస్ జాయిన్ అయిపోయింది. ఏకైక శాసనసభ్యుడిగా 32 నియోజకవర్గాలలో నేను ప్రాతినిధ్యం వహించి వీళ్ళ శాసనసభలో వీళ్ళ ప్రజావాణి ప్రజల పక్షాన్ని ఏదైతుందో నిలబడి వీళ్ళ కాంగ్రెస్ పార్టీ యొక్క బలోపేతమే కానివ్వండి, టీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను ఎత్తి చూపించే ప్రయత్నం చేసింది. 18లో తిరిగి నేను ఆశించిన పెద్ద బొందలే. అయినప్పటికీ 19లో వచ్చిన పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో ఉమ్మడి 4 జిల్లాలలో ఫస్ట్ కౌంట్లో మరి మనకు ఏదైతుందో మరి గెలిపించినట్టు పట్టభద్రులకు వాళ్ళు ఒకటే అడిగారు, వాళ్ళ వాయిస్ శాసన మండలి ద్వారా వాళ్ళ సమస్యల పరిష్కారానికి ఏదైతుందో ఒక ప్రశ్నించే గొంతుకగా నిలబడాలని చెప్పని కోరండి. ప్రశ్నించే గొంతుకగా చెప్పంటున్నాను.
నీ శాసన మండలిలో ఏకైక సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీకి నేనే నాయకుడిని, నేనే సభ్యుడిని, నేనే నాయకుడిని, నేనే సభ్యుడిని ప్రతి అంశం మీద అని చెప్పంటున్నాను. పార్టీ బలోపేతం కొరకు మనం లేవడం జరిగిందని చెప్పంటున్నాను. దురదృష్టం మనను మళ్ళీ 2023లో గెలవలేకపోయినాం. ఆయన కానీ ఒక అదృష్టం, సంతోషం ఏంటంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చిందే. ఇది మన ప్రభుత్వం. ఇలా ఏ మార్పు కావాలి, కేసీఆర్ పోవాలనే నినాదంతో యావత్ తెలంగాణ రాష్ట్రం ఉద్యమిస్తే ఏర్పడ్డ ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏదైతుందో మరి ప్రభుత్వం ఏర్పడ్డది. అందరు కూడా ప్రజానీకం, కార్యకర్త అందరు కూడా ఏదైతుందో ఇది మా ప్రభుత్వం అనే భావనతో ఏదైతుందో సంతృప్తి వ్యక్తం చేసే తరుణంలో మరి అంటే వాస్తవంగా కూడా ఈ పార్టీ ఫిరాయింపు అనేది వీళ్ళ మిత్రులు చాలా సందర్భాలలో పాత్రికేయ సోదరులు ఏదైతుందో మేము ప్రభుత్వం బలోపేతం కొరకు, ఆశ్చర్యం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ విత్ 65 స్థానాలు కాంగ్రెస్ పార్టీ, ఒకటి సిపిఐ, 119 స్థానాలు తోడుగా ఏదైతుందో స్పీకర్గా కాంగ్రెస్ పార్టీ. ఎవరైనా కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఆలోచన చేస్తే పార్టీ ఫిరాయింపుల చట్టానికి అనుగుణంగా వాళ్ళపై చర్య తీసుకునే అవకాశం ఉంటుంది. మరి ఇన్ని అవకాశాలుండి